గెలిచినందుకు సంతోషంతో నేను, ఓడిపోయిన నా బాధతో మీరు మందు కొడదాం. పదమావా. ఏంటి మా ఆలోచిస్తున్నావు? చల్లటి చలికాలం, చిక్కటి వెన్నెల, మందు కొట్టడానికి ఇంతకు మించిన వెదరే ఉంటుంది. పదమావా. చారి గారు, ఆయన బాబాయ్ గారికి మందు తాగించి ఏవైనా నిజం రాబడతారేమో. అదే ప్లాన్ మేడం. ఆ మధ్య నాపై కూడా అప్లై చేశారు కదా. అఫ్ కోర్స్ మీరు ఏ నిజాలు చెప్పలేదనుకోండి. అంటే మేడం పెద్దగా ఏమీ చెప్పలేదు అని అంటున్నాను. అదే ప్రసాద్ గారు అయితే శాంతం దక్కేస్తారు. వెళ్ళి ఆపండి చారి గారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మావతో కలిసి మందు కొట్టాంచారి. మందు తాగడానికి ఆయన తప్ప వేరే కంపెనీ దొరకలేదండి మీకు? పద, నువ్వు కంపెనీ వద్దు కనుప. ఒకసారి తాగి ఇంటికి వెళ్ళినందుకే మా మీనాక్షి నా తలంటుంది సార్. మళ్ళీ తాగి వెళితే నా తల తీసేసి తాలితో తను ఊరేసేసుకుంటుందండి. వేరే కంపెనీ దొరకలేదా అంటున్నావు? తాగటానికి నేను పనికి రానంటారా? బాదం పాలు తాగే మీకు బ్రాందీ తాగడం అవసరమా అంటున్నాను. నేను గాజు గ్లాసు లాంటి వాడిని. ఆ గ్లాస్ తో బాదం పాలు తాగొచ్చు, బ్రాందీ విస్కీలు తాగొచ్చు. ఈ వయసులో ఎందుకు బాబాయ్? నాకెంత వయసు అయిపోయిందమ్మా? పిన్ని గారికి తెలిస్తే బాగోదు బాబాయ్. ఆయన మావ ముందు అయితే మీకేం ప్రాబ్లం? నువ్వు రామావా. అరే చలో, లెట్స్ ఎంజాయ్. అలా ఊరికే కాలుగాల పిల్లిలా తిరగకపోతే వచ్చి మాకు ఒక పెగ్గు కలపచ్చుగా. ఓదు మావయ్య, మంత కలిసి మందు తాగినోడు పెగ్ కలిపితే కిక్ రాదు మా. నేను కలుపుతానే. సరే లేడు కలుపా. ఏం చేస్తున్నావు? వాటర్ సోడా మందులు కలుపుతున్నామా? మందు అలా తాగుతారా? నా ఇలా తాగుతాను. మావ నువ్వు రాదాగేవు. నేనంతే అల్లుడు, కల్తీ చేయటం నాకు ఇష్టం ఉండదు. మావా, అది సీమ సరుకు, త్వరగా ఎక్కేస్తుంది. నన్ను ఎక్కే ముందు ఇంకా పుట్టలేదు అల్లుడు. ఏ ముందైనా సరే నేను ఎక్కాల్సిందే. కక్కేరు కదా. రే చారుగా, నీలా హాఫ్ క్వార్టర్ డ్రింకర్ని కాదురా నేను. ఫుల్ ఫుల్ డ్రింకర్నే. మంద అదిరిపోయింది అల్లుడు. భలే కిక్ వస్తుంది, భలే మజాగా ఉంది అల్లుడు. ఏంటల్లుడు డల్గా ఉన్నా? మందాగో. నా టైం ఏం బాగాలేదు మావయ్య.
ఎందుకు బాగుంటుందా లేడు బ్యాడ్గానే ఉంటుందే. ఎందుకని మావయ్య? నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేసావు. నీ కళ్ళ ముందున్న దాన్ని వదిలేసి తప్పు చేసావు. ఎవరిని వదిలేశాను మావయ్య? నీకు బాగా తెలుసలుడు, తనతోనే నీకు పెళ్లి కావాల్సింది, కానీ తప్పిపోయింది. అదే అదే నువ్వు చేసిన తప్పు. Who is she? అదే అదే స్వప్న, మన స్వప్నాలుడు. స్వప్నను నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే నీకు బాగుండేది కాదు, నీకు బాగుండేది అల్లుడు. నువ్వు బాగుండేవాడివి. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే మావయ్య, నేను అందుకు బాధపడలేదు. నా బాధ వేరే. ఆ బాధ కూడా నాకు తెలుసు అల్లుడు. ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో కూడా నాకు తెలుసు. ఎవరు మావయ్య? అది ఒక రాక్షసిరా, మనిషి రూపంలో ఉన్న మృగం, మనుషుల జీవితాలతో ఆడుకునే దెయ్యంరా. నిజంగా అది దెయ్యం. అది నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది, 3 సర్వలు నీళ్లు తాగిస్తుంది. అవును మావయ్య, ఎవరు తను? అదే అదే తాగడం అంటే గుర్తుకొచ్చింది అల్లుడు. 3 పెగ్గులు తాగాను, ఇంకొక పెగ్గు తాగనా? తాగు. అబ్బా థ్యాంక్ యూ అల్లుడు. అబ్బా ఎక్కడున్నావు? మన ఇంటి లాన్లో కదా. రాక్షసి, మృగం, దయ్యం అని చెప్పావే, ఎవరి గురించి మావయ్య? అదే 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 ఎప్పటికే ఎక్కువైంది ప్రసాద్ గారు మీకు. ఇక మీరు వెళ్ళి పడుకోండి. లేవండి, మీ బెడ్రూమ్ తీసుకువెళ్తాను, పదండి. లేవండి. వదలరా, నేను ఎంత తాగానో చెప్పడానికి నువ్వెవడరా? పోలీసువా? నా నోట్లో అదేంది బ్రీత్ అనలైజర్ పెడతావా? పెట్టు 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 చూడు. ఇలా కాదు, పిన్ని గారికి చెప్పాలి. చెప్పు మావయ్య. ఏంటలేడు మధ్యలో వీడు డిస్టర్బెన్సా? చారి సార్, తాగాలంటే వచ్చి మాతో తాగు, లేదా ఇంటికి వెళ్ళిపో. ఏయ్ టార్చర్ చేయకాయ్. పిన్ని పిన్ని పిన్ని, మీరు అర్జెంటుగా బయటికి రావాలి పిన్ని. ఏమైంది మంగా? మీ మేనల్లుడితో కలిసి బాబాయ్ గారు మందు తాగుతున్నారు. ఆయనకి అంత పెద్దగా అలవాటు లేదమ్మా. అంతా మా ఆయన ప్లాను. బాబాయ్ గారితో మందు తాగించి నిత్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అమ్మో, మీ బాబాయ్ అసలు తింగరోడు, తాగి ఏం బాగుతున్నాడో సచ్చినోడు. అందుకే
మీరు బయటకు వచ్చి బాబాయ్ గారిని ఇంట్లోకి తీసుకురండి. రండి రండి. మావా 1 more plate. ఓకే అల్లుడు పోయ్ పోయ్. బాగుంది అల్లుడు. ఇప్పుడు చెప్పు మావయ్య. ఎక్కడి నుంచి చెప్పమంటావు అల్లుడు? మొదటి నుంచా, మధ్యలోంచా, లేదా చివరి నుంచా చెప్పు. ఎక్కడైనా మొదలు పెట్టు, మొత్తం చెప్పి. అయితే వినలుడు. ఆ రాక్షసి, ఆ దెయ్యం, ఆ మృగం ఎవరంటే అల్లుడు? ఏమండి? ఇదిగా అల్లుడు, ఇదే దేని గురించే నేను చెప్పింది. ఇదే ఆ దయ్యం, ఇదే ఆ రాక్షసి, ఇదే ఆ మృగం, ఇదే మొత్తం చేసింది. ఏంటి ఆ సూపు? నువ్వు కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడవా? ఏంటి మీరు చేస్తున్న పని? అల్లుడితో అష్టాశమ్మ ఆడుకుంటున్నావు. రా వచ్చి నువ్వు కూడా ఆడు. నన్నే కొడతావా? లేకపోతే కళ్ళు బూతులు మావా. బూతులు కాదల్లుడు, దీన్ని మింగేయాలి. చూడు, బ్రహ్మరాక్షసులో ఎలా చూస్తుందా? లోపలికి రండి, మీ సంగతి చెప్తాను. ఏంటే నువ్వు చెప్పేది? ఏం చేస్తావే నన్ను? నన్ను ఎవరనుకుంటున్నావే? మిలిటరీకి వెళ్తే మేజర్ అయ్యేవాడిని, గాల్లోకి ఎగిరితే కమాండర్ అయ్యేవాడిని, నీటిలో దిగితే కెప్టెన్ అయ్యేవాడిని. నీ వల్ల ఏళ్ళొరకు అల్లుండయ్యాను. మొత్తం మొత్తం నువ్వే చేశావే. మొత్తం 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 నువ్వే చేశావే. బాబాయ్ గారిని లోపలికి తీసుకెళ్ళండి. చారి గారు, పిన్ని గారికి హెల్ప్ చేయండి. అలాగే మేడం. ప్రసాద్ గారు పదండి. శ్రీవారు, అయిందా మీ మద్యపాన కార్యక్రమం? ఎక్కడైంది? మధ్యలోనే అయిపోయిందిగా. అంటే ఏంటి మీ ఉద్దేశం? అది మొత్తం ఫుల్ బాడీ తాగుదాం అనుకున్నాం, కానీ హాఫ్ బాటిల్ అయింది. తాగింది చాలు, రండి భోన్ చేసి నిద్రపోదురు గాని. రండి. బాబు, అమ్మో, అబ్బా, తలపై ఏదో బండరాయి పెట్టినట్టు తలంతా బరువుగా ఉందేందే. అబ్బో, కొండని పిండి చేసినట్టు ఒళ్ళంతా నొప్పిగా ఉందేందే.
చంద్రిక, నీ అవతారం ఏంటి అదోలా ఉంది? జుట్టు రేగిపోయి, బుగ్గలు బూరిలా పొంగిపోయి, ముక్కు మగ్గిపోయి, మినపప్పును బదులు నిన్ను గ్రైండర్లో వేసి తిప్పినట్టు అలా ఉన్నావేంటి చంద్రిక? ఏమైంది? ఏమైందో తెలీదా సార్ మీకు? తెలిస్తే మళ్ళీ ఎందుకు అడుగుతారా? రాత్రి జైసారు మీరు కలిసి మందు కొట్టారు. అవును, కొట్టాను. ఆ తరువాత మీరు మేడం గారిని కొట్టారు. ఒక్క చెంప దెబ్బే కదరా కొట్టాను. బయట కొట్టింది ఒక దెబ్బేనండి, కానీ రూమ్ లోకి వచ్చాక నిద్రపోయాను అంతేగా. నిద్రపోవడానికి ముందు నానా భీభత్సం చేశారు మీరు. ఏది గుర్తులేదా మీకు? అవునా? ఏంటా బేబచ్చం? అమ్మో, అంతా నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు. నిన్నెట్ట కాదే. వాయిపు అంత బేబత్త చేశారట్రా. తాగిన వస్తువులు ఏం అర్థం కాలేదురా. ఇది మత్తులో చేసింది కాదు చంద్రిక మేడం. పాత పగలు మనసులో పెట్టుకుని కక్షతో మరీ కొట్టారు. ఓరి నాయన, నువ్వు లేని పని కల్పించి చెప్పమాకరా. చంద్రిక, నీపై నాకే పగ లేదు. నన్ను నమ్ము చంద్రిక. నమ్మకండి మేడం. ఇంతకంతా మీరు బదులు తీర్చుకోండి. మీ విశ్వరూపాన్ని చూపించండి మేడం. మొగుడు పిల్లల మధ్య గొడవ పెడతావు ఇట్రా దరిద్రుడా. ఆడదంటే అబల కాదు, సబల అని మీరు నిరూపించాలి. డోర్ క్లోజ్ చేయి. ఒక్క నిమిషం. ఒక్క అరుపు కూడా బయటికి వినిపించడానికి వీల్లేదు. చంద్రిక, నాకే పాపం తెలియదే. తాగిన మత్తులో బాబోయ్. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారేనా? ఎక్కడా కనిపించట్లేరు. జేజీ, ఆయన చూసారా? లేదమ్మా. ఏ? ఆయన పైన గదిలో కూడా లేరు. కిందకి ఏమైనా వచ్చారేమోనని అడిగాను. అత్తయ్య, ఆయన మీకు కనిపించారా? పైన లేడా మంగా? లేరు. ఎక్కడికి వెళ్లారో ఏమో. చారిగారు, మేడం, మీ సార్ ఎక్కడా? తెలియదు మేడం. ఇంట్లోనే ఉండాలి కదండి. ఇంట్లో లేరు. అమ్మా, అబ్బా.
అమ్మా అయ్యా అబ్బా ప్రసాదు తెగులు సోకిన కోడిలా ఉన్నావేంటి? ఈవిడికి పోల్చడానికి వేరే పూలకే దొరకలేదు. ఏమైందన్నయ్యా? కాలు జారి కింద పడ్డానమ్మా. అవి కింద పడితే తగిలిన దెబ్బల్లా లేవే, ఎవరో కావాలని బలంగా కొట్టినట్టుంది. పొద్దున్నే ఈయన ఏమైపోయినట్టు? ఎక్కడున్నారు? ఇక్కడ